ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుంద జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో. ఈనాటి ప్రభాత బేరి తెలంగాణ సామాజిక చైతన్య కార్యక్రమం ఇక్కడ విచ్చేసినటువంటి వేదికపైనటువంటి పెద్దలందరూ ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, అట్లాగే సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలక్య పుంజాల గారికి, తెలంగాణ సాంస్కృతిక సార్ చైర్మన్ జీవి వెన్నెల గారికి, అట్లాగే ప్రముఖ దర్శకులు బి నరసింహరావు గారికి, ప్రసిద్ధ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారికి, కవి యాకూబ్ గారికి, జయరాజ్ గారికి, డాక్టర్ బాలాజీ గారికి, ఏనుగు నరసింహారెడ్డి గారికి, మా డైరెక్టర్ గారికి, బాలాచారి గారికి, అట్లాగే వేదికపైనటువంటి ఇతర మిత్రులందరికీ కూడా 23 మంది సలహా సంఘం సభ్యులందరికీ, ప్రముఖ కవులకు, కళాకారులకు, ఇక్కడ విచ్చేసినటువంటి కళాకారులందరికీ, అట్లాగే మీడియా మిత్రులందరికీ, సాంస్కృతిక సారథి సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మొదటగా రేపే దీపావళి కాబట్టి మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు మీ కుటుంబ సభ్యులు యావత్ సమాజం చల్లగా ఉండాలని చెప్పిన భగవంతుని ప్రార్థిస్తూ, మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలిసిందే. గడిచిన కొద్ది మాసాల నుంచి ఏదో చెయ్యాలి, సమాజంలో మార్పు రావాలి అనేటువంటి ఆలోచన దృక్పథంతోటి ఇంతకుముందు మా నరసింహరెడ్డి గారు చెప్పిండ్రు, దశాబ్దాలు కాదు శతాబ్దాల నుంచి తెలంగాణ కళలకు కాణాచి అని. అంటే సమాజాన్ని ఎటువైపు మళ్లించాలన్నా ఆ యొక్క శక్తి మీ ఆటకు, పాటకు, మాటలకు మీకు ఆ శక్తి ఉంది కాబట్టి మరి ఆ శక్తిని ఉపయోగించి మీ అందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు, ఇక్కడికి రాని వాళ్ళు కూడా ఇంకా చాలామంది సమాజం చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా కార్యోన్ముఖులను చేయాలి. దేనికోసం కార్యోన్ముఖం చేయాలన్నప్పుడు మరి మన యొక్క దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. మరి ఈ 70 సంవత్సరాల కాలం నుంచి మీరు కష్టపడతా ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు, తాత ముత్తాతలు కష్టపడతా ఉన్నారు. ప్రభుత్వాలు లక్షలాది కోట్ల రూపాయలు రకరకాల సంక్షేమ కార్యక్రమాల పేరు మీద ఖర్చు పెడతా ఉన్నారు. అయినా కూడా ఏది జరగాలనో, ఎంత జరగాలనో అది జరగని పరిస్థితి కళ్ళకు కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మీరే కదా ప్రధాన పాత్రధారులు, సూత్రధారులు. యావత్ తెలంగాణ సమాజాన్ని మీ ఆటల ద్వారా, మాటల ద్వారా, పాటల ద్వారా యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసి ఒక శక్తిగా చూసి ఆ శక్తి ద్వారానే మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఆ అమరవీరుల ఆశయాలు వాళ్ళు కూడా అందరిలాగానే ఏదోలాగా బతికేవాళ్ళు. కానీ మా చావులతోనైనా తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా అట్టడుగున్నటువంటి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడినటువంటి వర్గాలందరూ కూడా సంతోషంగా ఉండాలి, మా చావులతో తెలంగాణ రావాలని చెప్పని ఆనాడు మరి ఆ బలీయమైనటువంటి కోరికతోటి వాళ్ళు ప్రాణత్యాగాలు చేసిండ్రు. మరి ఆ లక్ష్యం నెరవేరాలంటే మనం ఏదో ఏమంటారు మన గానిగద్దులాగా తిరిగే కార్యక్రమం కాదు. మార్పు రావాలి, ఆలోచనల మార్పు రావాలి, నడుం బిగించాలి. ఎన్నో రకాల సామాజిక రుగ్మతలు ఉన్నాయి. ఈ రోజున మళ్ళీ ఒకసారి జ్ఞప్తికి చేస్తూ ఉన్నా మీకు, ఎక్కడ ఏ మీటింగ్ పోయినా, ఎక్కడ మాట్లాడినా సంతోషంగా ఉన్నారా అంటే అందరూ తలుపుతూ ఉన్నారు. సంతోషంగా ఉన్న వాళ్ళు చేతునంటే అందరు చేతులు ఎత్తా ఉన్నారు.
సరే చేతులు దింపండి, అప్పులున్న వాళ్ళ చేతులు అంటే అందరూ 99% అందరూ చేతులు ఎత్తే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా అదొకటే కాదు, దాంతోపాటుగా ఈనాటి ఒకనాడేమో ఆనాటి సంఘ సంస్కృతులు అంటే మధ్యయుగంలో ఆనాడు ప్రబలినటువంటి సతీ సహగమనం కావచ్చు, అంటరాంతరం కావచ్చు, కన్యాశుల్కం కావచ్చు, ఇటువంటి రకరకాల దురాచారాలు, ఆ దురాచారాలు నిర్మూలించడానికి ఆనాడు రాజా రామ్మోహన్ రాయ్, అట్లాగే గురజాడ అప్పారావు, అట్లాగే వివిధ సామాజిక రుగ్మతల్ని రూపుమాపే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఈనాడు ఆధునిక పోకడలు, కొత్త సామాజిక రుగ్మతలు ఆనాటి కవులు ఊహించలే ఇటువంటి పరిస్థితి వస్తుందని. మరి రకరకాల అనైతిక ధోరణులు, అన్నదమ్ములు కొట్టుకోవడం, చంపుకోవడం, సెంటు గుంటకు రకరకాల పంచాయతీలు, కొట్లాటలు, పోలీస్ కేసులు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు జరుగుతూ ఉన్నాయి. కన్న తల్లిదండ్రులు కూడా చంపే పరిస్థితి వచ్చింది. పోషించే చదువుని పక్కకు పెడితే అంటే అట్లాగే ఆర్థికంగా అంటే భగవంతుడు మనకు మనుషులకు మాత్రమే మేధాశక్తి, ఆలోచన శక్తిని ఇచ్చిండు. ఏ పశుపక్షాలకు లేదు. ఏ నిర్ణయం తీసుకునే ముందు కూడా ఒకసారి మనకు మనం ప్రశ్నించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ఏదో గుడ్డెద్దు చేయబడ్డట్టుగా వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి చాలా అంశాల్లో. అందుకని ఈ రోజున ఆర్థిక భారం ఒకనాడేమో అన్ని దానాల కన్నా మహాదానం విద్యాదానం అన్నారు, వైద్యదానం అన్నారు. ఈ రోజున ఎక్స్ప్లాయిటేషన్, కార్పొరేట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే మనం అందరం కూడా తెలుసో తెలియకనో అందులో మనం కొట్టుకుపోతూ ఉన్నాం, అప్పుల పాలవుతూ ఉన్నాం. అంటే అనవసరమైనటువంటి ఖర్చులు, అట్లాగే చదువుల పేరు మీద, ఆరోగ్యాల పేరు మీద కార్పొరేట్ స్కూళ్ళలో, కార్పొరేట్ హాస్పిటల్స్లో, అట్లాగే ఉన్నా లేకున్నా గొప్పలకు పోయి అప్పులు చేసి రకరకాల ఫంక్షన్ల పేరు మీద కూడా రకరకాల అనవసరమైన ఖర్చులు అంటే విలాసాలకు పోయి మరి ఈ రోజున ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చి బజార్లో పడే పరిస్థితి వచ్చింది. ప్రాధాన్యత దేనికి ఇవ్వాలో ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా గ్రామాల్లో చూస్తే ఏ గ్రామం పోయినా మా ఊరికి గుడి కట్టి అంటారు కానీ మా ఊరికి బడి కట్టేయాలని చెప్పని ఎవరు చందాలకు పోరు. అంటే పిల్లల భవిష్యత్తు జీవితం కంటే కూడా గుళ్ళు గోపురాలు. ఇప్పుడు దేవుడిని ప్రార్థించినంత మాత్రం మన సమస్య పరిష్కారం అవుతాయా? అంటే నిర్ణయాలు తీసుకొని కారణంగా, సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని కారణంగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున గంటల తరబడి వాట్సాప్లు, ఫోన్లలో వినడానికి వీలు కానటువంటివి, చూడటానికి వీలు కానటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పేపర్ చదివినా, టీవీలు చూసినా, ఎక్కడ చూసినా. అంటే దీనికి అంతటికీ కారణం ఈ రోజున కేవలం మన యొక్క సంస్కృతి, మన ఆలోచన విధానం, విలువలు ఇవన్నీ కూడా మంట కలిసిపోయినాయి. వావి వరుసలు లేని పరిస్థితి, మహిళల మీద అత్యాచారాలు, ఇట్లా రకరకాల ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఈ యొక్క పెడధోరణి మారాలంటే మన అంగులకో ఆర్భాటాలకో ప్రాధాన్యం కాకుండా అసమానతలు గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. మనం ఏ వేదిక చూసినా మేమైనా నాయకులమైనా గొప్పగా మనం ఇంత గొప్ప వృద్ధి సాధించి చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆర్థిక అసమానతలు ఇంకా విపరీతంగా అబ్నార్మల్ గ్యాప్ పెరిగిపోతూ ఉంది. ఇట్లా రకరకాల ఈ యొక్క డ్రగ్ అడిక్షన్, గంజాయిలు, ఇతర డ్రగ్స్ సేవించే కార్యక్రమం. అంటే నిండు నూరేళ్ల జీవితం ఒకటే, మళ్ళీ పునర్జన్మ ఉండదు.
ఉన్న జన్మ సార్థకం చేసుకుంటేనే కదా పునర్జన్మ గురించి ఆలోచన చేయడం. ఉన్న జీవితమే సార్థకం కానప్పుడు అంటే ఈరోజు 20-25 సంవత్సరాలు 16-17 సంవత్సరాల పిల్లలు కూడా కాలేజీలలో కూడా స్కూల్లో చదివే విద్యార్థులు కూడా డ్రగ్స్ సేవించే కార్యక్రమం గంజాయి సేవించే కార్యక్రమం, ఆఖరికి టైర్లోకి అతికించేటువంటి టైర్లో ట్యూబ్లో పెట్టేటువంటి వాటి కూడా వాటిని కూడా కట్ చేసి వాటిని పీల్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే తల్లిదండ్రులు కూడా ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ఈ వ్యసనాలు కానీ నేరాలు కానీ ఇవన్నీ రూపుమాపాలంటే ఇప్పుడు నేను ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నా, డ్రగ్స్ను ఎక్సైజ్ శాఖ మంత్రిగా నేను ఒక్కడే కంట్రోల్ చేయలేను. అంటే అందరిని కూడా ప్రభుత్వం చేసే కార్యక్రమం ప్రభుత్వం చేయాలి. నిన్ననే మళ్ళీగా 100 మంది ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకు సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే సమాజాన్ని చైతన్యం చేసి తల్లిదండ్రులు అట్లాగే అన్ని రకాల సంఘాలు, ఇలా కుల సంఘాలు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి గ్రామ గ్రామాన గల్లీ గల్లీన ఇది చర్చకు తెరదీయాలి. ఏ విధంగా వీటిని రూపుమాపాలి, వీటిలో వివిధ రకాల అంశాలనే మాట్లాడే పెద్దలు నాకంటే, ఎందుకంటే నేను ఒక కవిని కాదు, రచయితని కాదు, కళాకారుని కాదు, నేను కూడా సామాన్య జీవితం గడిపేవాళ్ళం. ఇక్కడ వేదికపై ఉండే పెద్దలు చాలామంది మాట్లాడతారు. అంటే దీన్ని మొత్తం కూడా ఒక మార్పు రావాలి. తెలంగాణ సరే బంగారు తెలంగాణ అన్నారు, రేపు ఇంకో తెలంగాణ అంటాం. అది మాటలతోటే అయితే సాధ్యం కాదు. అందరం నడిపించడమే మన బాధ్యత. వ్యక్తిగా సంస్థగా ప్రజలందరూ మన బాధ్యత నిర్వర్తించినప్పుడే, అందరినీ సమీకరించినప్పుడే, అందరినీ సంఘటితం చేసినప్పుడే ఒక ఉద్యమ రూపం సంతరించుకోవాలి. ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉవ్వెత్తున ఉద్యమం తీసుకురాగలరో మీరందరూ కూడా కలిసి అటువంటి ఉద్యమ రూపం సంతరించుకున్నప్పుడే, ఆలోచన విధానం మారినప్పుడే మనం ఇది సాధించగలుగుతాం. తెలంగాణ సాధించుకున్న తెలంగాణకు ఒక సార్థకత ఉంటుంది. ఇలా రాష్ట్ర పరిస్థితులు చూస్తూ ఉన్నాం. లక్షల కోట్ల రూపాయల అప్పు, నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. సంక్షేమ కార్యక్రమాలను లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. బట్ రిజల్ట్ అనేది ఆశించిన స్థాయిలో వాళ్ళ జీవన విధానం మెరుగుపడతలేదు, ఆలోచన విధానం మెరుగుపడతలేదు. ఎక్కడ వేసిన గొంగడి అన్నట్టుగా ఉంది. అందుకే ఈ సమస్యలకు పరిష్కారం ప్రభుత్వం చేతిలోనే కాదు, ప్రభుత్వం చేసి ప్రభుత్వం చేస్తుంది. మనం చేయాల్సింది, మనం ఈ యొక్క రుగ్మతలను పోగొట్టాలన్నా, ఈ యొక్క ఆర్థికంగా అందరినీ ఒక స్థాయికి తీసుకురావాలన్నా, అప్పుల ఊపి నుంచి బయటపడేయాలన్నా ఆలోచనలు రేకెత్తించే కార్యక్రమం చేయాలి. దాని ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ లక్ష్య సాధన కోసమే, ఈ యొక్క రుగ్మతలను పోగొట్టడం కోసమే, ప్రజల్ని సమస్యల నుంచి బయటపడేయడం కోసమే ఇది కవులు, కళాకారులు, రచయితలు అందరూ పూనుకుంటేనే సాధ్యమైతే తప్ప ఇవి అందుకోసమే ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రభాత బేరి సుద్దాల అశోక్ తేజ గారు కూడా దీన్ని ప్రతిపాదించడం జరిగింది. అందరితో మాట్లాడడం కూడా జరిగింది. ప్రభాత బేరి, మరి ప్రభ అంటే వెలుగా, ప్రభ అంటే వెలుగు, అంటే ఆ వెలుగు అనేది రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం ఆ వెలుగు అనేది రావాలి. ప్రతి కుటుంబంలో, ప్రతి జీవితంలో ఆ వెలుగులు నిండాలి అనే ఆలోచనతోటే ఈ యొక్క సంఘటితంగా మీ అందరినీ ఒక చోట చేర్చి, ఇది మాటల ద్వారా, మాలాంటి వాళ్ళు మాటలు చెప్తే మాటల ద్వారా ప్రజలు ఆకర్షితులు కారు. అందుకని ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్క కవి, ఒక్కొక్క రచయిత, ఒక్కొక్క కళాకారుడు మీకు తోచిన పద్ధతిలో ప్రజలను ఆకట్టుకునే విధంగా మీరు వాటిని రూపొందించే కార్యక్రమం చేసి 2 నిమిషాల, 5 నిమిషాల, 10 నిమిషాల వాటి యొక్క ఆ సందర్భాన్ని బట్టి, ఆ సమస్యను బట్టి అటువంటివి మీరు రచించినప్పుడే, అటువంటివి రూపొందించినప్పుడే, అటువంటి నాటకాలు వివిధ కళారూపాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ సమక్షంలో మనం వాటిని కళ్ళ కట్టినట్టుగా చూపించినప్పుడే, వాళ్ళు ఆకర్షితులైనప్పుడే
కనీసం కొంతైనా కొంత స్పృహ వస్తుంది, ఆలోచనలో మార్పు వస్తుంది అన్నట్టుగా ఆలోచనతోటే మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది. ఆ లక్ష్య సాధనలో భాగంగా ఎట్లయితే సుదీర్ఘకాలంగా తెలంగాణ రాష్ట్ర సాధనల కోసం మీరెటైతే తపన పడ్డారో, తాపత్రయపడ్డారో, పోరాటం చేసినారో, కాలుకు గజ్జగట్టి కళానికి పదులు పెట్టి ఏ విధంగా చేసినారో అదే స్ఫూర్తితోటి మళ్ళీ మీరు ఒక తెలంగాణ ప్రజలను సంఘటితం చేసి ఈ యావత్ తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే ఆదర్శంగా ఉండే స్థాయికి తీసుకెళ్లాలంటే అది మీ నుంచి మాత్రమే సాధ్యమవుతుంది, మీ నుంచి సాధ్యమవుతుంది చెప్పని ఒక ఆలోచనతోటి ఈ యొక్క ప్రభాత బేరీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో అందరూ పాల్గొని వీలైతే త్వరలో మిగతా కార్యక్రమాలు మాట్లాడే పెద్దలు చెప్పడం జరుగుతుంది. గౌరవ డైరెక్టర్ నరసింహారెడ్డి గారు కూడా ఏ విధంగా వాళ్ళకు మీకు దిశానిర్దేశం చూపించే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ఇందులో అందరూ కూడా పాలు పంచుకొని వీలైనంత త్వరగా స్టార్ట్ చేస్తే మనం మొదటగా నియోజకవర్గ కేంద్రాల్లో, తర్వాత మండల కేంద్రాల్లో, తర్వాత గ్రామానికి కూడా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. మీరందరూ కూడా ఆ యొక్క శక్తి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి దీనికి అందరం కూడా కలిసికట్టుగా అంకితం అవుదామని చెప్పని మీ అందరిని కూడా అభ్యర్థిస్తూ సెలవు. ప్రకటన. ప్రభాత బేరీ. నీలో దీపాన్ని వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు. కళ మనసును కదిలిస్తుంది, సామూహికంగా మనుషుల్ని కదిలిస్తుంది. లక్ష్యాన్ని స్పష్టపరుచుకుంటే దాన్ని సాధించి తీరుతుంది. మలిదశ తెలంగాణ రాష్ట్రోద్యమంలో కళా సాహిత్య శక్తులు సాధించినటువంటి ప్రజాస్వామిక ఉద్యమ విజయం దేశానికి పోరాట నమూనాగా మిగిలిపోయిన సంగతి మనం ఎల్లప్పుడూ గర్వంగా చెప్పుకొస్తున్నాం. మరి ఇప్పుడు కళలేం చేయాలి? తెలంగాణ నవనిర్మాణంలో అడ్డంకిగా ఉన్న అవరోధాలను తొలగించాలి, సామాజిక రుగ్మతలను రూపుమాపాలి. మాదక ద్రవ్యాల రహస్య వినియోగం యువతలోని అంతఃశక్తిని నిర్వీర్యం చేస్తున్నది. స్త్రీలపై, బాలికలపై అత్యాచారాలు సహించరాని ఎత్తుకు ఎదుగుతున్నాయి. తోటోడు తొడగోసుకుంటే తాను మెడగోసుకున్న చందంగా ఫాల్స్ ప్రెస్టీజ్ మాయలో స్థాయికి మించిన ఆడంబరాలకు పోతున్నారు. సరి అయిన ప్రభుత్వ విద్య, వైద్యం అందుబాటులో ఉన్న ప్రైవేటు విద్య అనే బ్రాండ్ కోసం ప్రాకులాడుతూ ఉన్నారు. మన జీవితాలకు సంబంధం లేని ఆటలపైన, ఎన్నికల గెలుపులపైన బెట్టింగ్లకు పాల్పడుతూ అప్పుల పాలవుతూ ఉన్నారు, ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఇలాంటి వైపరీత్యాలకు కళలు, సాహిత్యం చెక్ పెట్టాలి. వినూత్నమైన రచనలతో, విభిన్నమైనటువంటి ప్రదర్శనలతో ఇలాంటి సామాజిక రుగ్మతలన్నింటి మీద ఒక కొత్త పోరాటం ప్రారంభం చేయాలి. అందుకు కళాకారులు, కవులు తమలోని దీపాన్ని సరికొత్తగా వెలిగించాలి. సంస్కృతికి వెలుగై వ్యాపించాలి. పోరాటపు సోయగలిగిన తెలంగాణ ప్రజా సంస్కరణల తెలంగాణ కావాలి. ఇందుకు కళలకు పదును పెట్టాలి. హాస్యంతోనే చెప్పి ఒప్పించాలి. కరుణతో మెప్పించని కారుణ్యంతో చెప్పించాలి. భావోద్వేగంతో తీర్చిదిద్దిన భావ గర్భితంగా నిర్మించాలి. నవ తెలంగాణకు కొత్త దారులు పరచాలి. భవ్య తెలంగాణకు సంస్కరణల పరిమళాలు అద్దాలి. అందుకు దీపావళి వెలుగులతో ప్రచార బేరీ మోగించాలి. జనహితార్థం తెలంగాణ జయబేరి కొనసాగించాలి. ఇందుకోసం కవులు, కళాకారులు తమ సృజనకు పదును పెట్టాలి. సంస్కరణల కోసం పాటగానో, స్కిట్గానో, ఏకపాత్రగానో, వీధి నాటకంగానో, చిందు యక్షగానో, షార్ట్ ఫిలింగానో, బుర్రకథగానో, హరికథగానో, గేయ రూపకంగానో, బ్రీత్లెస్ సాంగ్గానో, ఫ్లాష్ మూవీగానో, లేదా ఇంకా పేరు పెట్టని ఇంకో కళారూపం ఏదైనా కానీ అత్యంత సృజనాత్మకమైన రచనలు చేయాలని కవులను, కళాకారులను కోరుతున్నాను. వారి సృజనను ఆహ్వానిస్తున్నాను. చాలా ప్రయోజనాత్మకంగా ఉంటుందని భావించిన అలాంటి కళారూపాలను ప్రభుత్వం స్వీకరించి ప్రచారం చేయడానికి కూడా సిద్ధంగా ఉందని మీకు తెలియజేసుకుంటున్నాను. అలా వచ్చిన వాటిలో అవసరమైన వాటిని ప్రభుత్వం ఉపయోగించుకొని
మీ ద్వారానే ప్రజల దగ్గరికి చేర్చాలని భావిస్తున్నాం. అందుకోసం మీ సృజన రూపాల రచనలను తెలంగాణ సాహిత్య అకాడమీ, కళాభవన్, రవీంద్ర భారతి ప్రాంగణం, సైఫాబాద్, హైదరాబాద్కి అందజేయాలని చెప్పని ఆహ్వానిస్తూ ఉన్నాం. దీంతో పాటుగా ఈ యొక్క కళాకారులు ఎవరుతుందో మీరు కూడా గతంలో మాట్లాడినప్పుడు మీరైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగిందో మీరు తిరగడానికి కూడా జిల్లాల పరంగా వాహనాలు ఏర్పాటు చేసి అవసరమైనటువంటి కళా సంబంధించిన మృదంగాలు ఏవైతే ఉంటాయో వాయిద్యాలు వాటిని కూడా సమకూర్చే కార్యక్రమం చేసి మీరు వచ్చేటువంటి 10-15 రోజుల్లో ఈ స్కిట్స్ కావచ్చు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీరు తయారు చేసి తీసుకొస్తే వాటిని కమిటీ కూడా ఆమోదింపజేసి తద్వారా ముందుకు తీసుకెళ్ళడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసి అందులో మేమందరినీ భాగస్వామ్యం చేసి మరి లక్ష్యం నెరవేరడానికి మీ అందరి సహాయ సహకారాన్ని అర్థిస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.